ఎట్టకేలకి వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ గారికి హెరిటేజ్ డైరీ వాళ్ళు లీగల్ నోటీసులు ఇచ్చారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం తెలుసు. మహారాష్ట్రలో ఇందాపూర్ డైరీ అనే ఒక కంపెనీ ఉంది. ఈ ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ కంపెనీ యొక్క బినామీ కంపెనీ. ఇందాపూర్ వాళ్ళు తిరుమలకి నెయ్యి సప్లై చేశారు అంటే అర్థం హెరిటేజే నెయ్యి సప్లై చేసింది తిరుమలకి. కాబట్టి ఈ కల్తీ నెయ్యి గురించి వస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బాధ్యత హెరిటేజ్దే అనేది వైసీపీ ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించి సాక్షి పత్రికలు కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. నిన్న కూడా చాలా భారీ ఎత్తున కథనాలు వచ్చినాయి. దీన్ని పట్టుకొని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. గత 3-4 రోజులుగా ఆయన శాసన మండలిలో చాలాసార్లు మాట్లాడారు, బయట కూడా మాట్లాడారు. శాసన మండలిలో మాట్లాడేదానికి రక్షణ ఉంటుంది. ఏమైనా స్టేట్మెంట్స్ చేయొచ్చు, పరువు నష్టం కలిగించేటువంటి మాటలు కూడా మాట్లాడవచ్చు, ఎవరు ఏం చేయలేరు. అంటే వాటి మీద కేసులు వేయడానికి అవకాశం లేదు. ఆ రకమైన రక్షణ ఇచ్చారు శాసన మండలి సభ్యులకి, శాసనసభ సభ్యులకి. అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏమైనా మాట్లాడవచ్చు లోపల. కానీ బొత్స గారు బయటకు వచ్చి కూడా మాట్లాడాడు. ప్రెస్ మీట్లో కూడా హెరిటేజ్ మీద ఈ ఆరోపణలన్నీ చేశాడు. దాని మీద ఇప్పుడు వీళ్ళు ఈ లీగల్ నోటీస్ ఇచ్చారు. హెరిటేజ్ న్యాయవాది జి మల్లికార్జునరావు గారు ఈ లీగల్ నోటీస్ పంపించారు. సో వీళ్ళు ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే, మీరు నిరాధార ఆరోపణ చేశారు. ఇందాపూర్ డైరీ అనేది మా సంస్థ కాదు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్కి మధ్య కేవలం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధమే ఉన్నది. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మేము కొన్ని ఉత్పత్తుల్ని వాళ్ళ చేత తయారు చేస్తాం. పన్నీర్ లాంటివి కొన్ని హోల్సేల్గా వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారు. అంతకుమించి వాళ్ళకి మాకు ఇంకే రకమైన సంబంధం లేదు. ఇందాపూర్ డైరీ అనేది హోల్సేల్ను కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది డైరీ కంపెనీల కోసం. ఒక్క హెరిటేజ్ కోసమే కాదు, అమూల్ లాంటి కంపెనీల కోసం కూడా చేస్తుందట. అంత మాత్రం చేతనే ఇందాపూర్ కంపెనీ హెరిటేజ్ వాళ్ళది కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందింది కాదు. అయినా కూడా మీరు పదే అదే మాట మాట్లాడుతున్నారు. దాంతోపాటు 22 ఇలాంటి డైరీ కంపెనీలతో ఒక సిండికేట్గా హెరిటేజ్ ఏర్పడింది. వీళ్ళందరూ కలిసి తిరుమలకి నెయ్యి సప్లై చేస్తున్నారు. వీటన్నిటికీ కింగ్ పిన్ హెరిటేజ్ డైరీయే అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో ఈ 2 అంశాలను ప్రస్తావించి ఈ 2 కూడా పచ్చి అబద్ధాలు, వీటిని ఉపసంహరించుకోండి అని అన్నారు. ఈ లీగల్ నోటీస్లో ప్రధానంగా వాళ్ళు అడిగింది ఏంటంటే, వాళ్ళ డిమాండ్లు ఏంటంటే, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి పబ్లిక్గా. ఇవి తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ అడుగుతున్నాము అని చెప్పాలి. రెండవది, లీగల్ ఖర్చుల కింద ₹1,00,000 మీరు మాకు కట్టాలి. ఇవి వాళ్ళు చేసిన డిమాండ్లు. ఈ డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే బొత్స సత్యనారాయణ గారి మీద మేము కోర్టులో సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళతాము అని చెప్పారు. ఇది మంచి డెవలప్మెంట్ అనే అనుకోవాలి. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను. హెరిటేజ్ మీద గత 2 దశాబ్దాలుగా టీడీపీ పొలిటికల్ అపోనెంట్స్ ఆరోపణ చేస్తూ వస్తారు. టీడీపీ మీద కోపం ఉంటే హెరిటేజ్ గురించి మాట్లాడతారు ఇష్టారాజ్యంగా. అయితే హెరిటేజ్ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఒక ఖండన స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తుంది. అంతకుమించి ఏమీ చేయదు. అందువల్లే పదే ఈ ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఖండనలు ఇవ్వడం కాకుండా మీరు యాక్చువల్గా కోర్టుకు వెళ్ళాలి, వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయాలి, వాళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధాలు కనుక అయితే అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇప్పుడు మొత్తానికి హెరిటేజ్ వాళ్ళు నడుం కట్టి ఈ నోటీస్ ఇచ్చారు. అయితే బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు పబ్లిక్గా క్షమాపణ చెప్తారని, వీళ్ళు అడిగినటువంటి ₹1,00,000 కడతారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా పొలిటికల్ ప్రయోజనం కోసం చేసిన పని. ఇప్పుడు వీళ్ళు అడిగినవన్నీ బొత్స గారు చేస్తే ఆ పొలిటికల్ ప్రయోజనాలన్నీ పోవడమే కాకుండా డ్యామేజ్ అవుతుంది పొలిటికల్గా వాళ్ళకి, వైసీపీకి, బొత్స గారికి. కాబట్టి చెయ్యని పక్షంలో హెరిటేజ్ ఫాలో అప్ చేసి కోర్టులో ఈ సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళుతుందా లేదా అనేది చూడాలి ఇప్పుడు.